ఉన్నప్పుడు ఒక తేజస్సు కలిగినటువంటి ఒక మునీశ్వరుడు అక్కడికి వస్తాడనమాట. విష్ణుదేవతలు అతన్ని తీసుకువచ్చి దేవేంద్రుడి దగ్గర నిలబెడతారు. ఆయన తేజస్సు చూసి దేవేంద్రుడు సింహాసనం నుండి కింద పడిపోతాడు. అలా కింద పడిపోయిన తర్వాత ఈ మునీశ్వరుణ్ణి, ఎవరైతే తేజస్సు కలిగిన మునీశ్వరుడు ఉంటాడో ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ విష్ణు దూతలు ఆయనకి పట్టాభిషేకం చేస్తాడు. ఇది చూసిన దేవేంద్రునికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఈ ప్రకాశం ఏంటి, నన్నే సింహాసనం నుంచి పడివేశాడు, ఈయనకి ఇంత ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి సరాసరి విష్ణులోకానికి వెళ్తాడు. విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తికి ప్రణమిల్లి, ఓ దేవా, ఈ విధంగా ఎందుకు జరిగింది, ఆ బ్రాహ్మణుడికి అంత శక్తి అంత తేజస్సు ఎందుకు కలిగింది అని చెప్పి అడుగుతాడు. అలా అడిగినప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా వివరిస్తాడు. ఆ బ్రాహ్మణుడు 18వ అధ్యాయం